రైట్ బ్రేకింగ్ చూస్తున్న వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం షోలీపూరు గ్రామంలో ఇద్దరు గుర్తు తెలియని మహిళలు రెచ్చిపోయారు. మంచినీళ్లు అడిగి మహిళలిద్దరూ లక్ష్మీదేవమ్మ అనే వృద్ధురాలపై దాడి చేశారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతి గాజులు దొంగిలించే ప్రయత్నం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడకు వెళ్లి ఇద్దరు మహిళలు బంధించి దేహశుద్ధి చేశారు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు మహిళల దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్న వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం షోలీపురం గ్రామంలో ఇద్దరు గుర్తు తెలియని మహిళలు రెచ్చిపోయారు. మంచినీళ్లు అడిగి మహిళలిద్దరూ లక్ష్మీదేవమ్మ అనే వృద్ధురాలపై దాడి చేశారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతి గాజులు దొంగిలించే ప్రయత్నం చేశారు. ఇక బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకొని వాళ్ళిద్దరిని బంధించి దేహశుద్ధి చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు మహిళలు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామము. నా పేరు గిన్నె శారద. 12:30 లోపు ఇట్లా ఇద్దరు తెలియని వ్యక్తులు మా అత్తమ్మ ఒకటి ఉండడం వల్ల ఇంటికి వచ్చిండ్రు. వచ్చి నీళ్ళు తాగాలని నీళ్ళు అడిగిండ్రు. నీళ్ళు అడిగితే లోపలికి పోయింది. లోపలికి పోయి నీళ్ళు దేనికి పోతే వాళ్ళు వెనకెళ్ళనే వచ్చిండ్రు. వచ్చి చాకు తీసుకున్నారు. చాకు తీసుకొని చేతికి కోసిండ్రు. కోసి పుస్తల తాడు గుంజుకున్నారు. గుంజుకొని వాళ్ళు పారిపోతున్నారు. పారిపోతుంటే బయటికి వచ్చింది. వచ్చి పక్కల వాళ్ళని పిలిచింది. పక్కల వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి అందరూ పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని తీసుకొని పోయారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో లక్ష్మీదేవమ్మ, వైఫ్ ఆఫ్ నాగిరెడ్డి, షోలీపూర్ గ్రామము, ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు మహిళలు ఇంట్లోకి వచ్చి మంచినీళ్ళు కావాలని చెప్పి అడిగి ఆమె ఇంట్లోకి మంచినీళ్ళు తేవటానికి పోగానే ఆమెను వెంబడించి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆమెను బెదిరించి ఆమె మెడలోని